మనం సుప్రభాతం వింటామో, లేకపోతే పూజలు చేస్తామో, లేకపోతే వారపత్రికలు వార్తాపత్రికలు చూస్తామో, అలా ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ వీడియో చూడాలి. అంతటి గొప్ప వీడియో ఈ వీడియో. ప్రతి ఒక్కరూ చూసి ప్రతి ఒక్కరితో చర్చించి రాష్ట్రంలోని ప్రతి గడప గడపకు ఈ వీడియోను చేరవేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. చేరవేస్తారా లేదా? మన వెంకటకృష్ణ ఒక రకమైన అసహనంతో, ఫ్రస్ట్రేషన్తో, కన్ఫ్యూజన్తో, ఏందబ్బా మనం చెప్పిందంతా ఒకలాగుంది కానీ వేరేలాగా జరుగుతోందని నిజాలని తనకు తెలియకుండానే బయటికి చెబుతూ అబద్ధాలని నిజం చేయాలని ఆయాసపడుతూ ప్రయాసకు గురయ్యి చేసిన వీడియో ఇది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని, ఆ ప్రయాసను మనము 10 మందికి చేరేలాగా చేయడం మన బాధ్యత. ఒక్కసారి వినండి మా వెంకటకృష్ణ ఏమంటున్నాడో. ఒక 2 ఏళ్ల క్రితం వీడియో మీకు ఇంతకుముందు ప్లే చేసినా చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ చూడాల్సిన వీడియో ఇది కదండి. చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసి కానీ ఒప్పుకోరంట. కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఒప్పుకోరంట. తెలుగుదేశంలో ఉండే ఆర్థిక మేధావులు ఎవరు, కొలుకుపూడి శ్రీనివాసరావు, వీళ్ళంతా ఆర్థిక మేధావులంట. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంట. కేంద్రం స్వయంగా ప్రకటించింది తప్పు కదా, అలా ఉండకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా. నిన్నటికి నిన్న ఒక వీడియో చూపించా. పయ్యావుల కేశవ్ ఇప్పటికీ 10 లక్షల కోట్లు అంటాడు. ఇంక ఏమనుకోవాలండి వీళ్ళని. ఇది కూడా మీరు గమనిస్తే 2 ఏళ్ల క్రితమే, అంటే ఆయన చెప్పినప్పటికీ 3.5 సంవత్సరం, అంటే 2 ఏళ్ల క్రితమే అప్పటికే 10 లక్షల కోట్లు అప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పారు క్లియర్గా అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టైంకి 3,13,000 కోట్లు, 3,20,000 కోట్లు గ్యారంటీడ్, నాన్ గ్యారంటీ డెట్ అంతా కలిసి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 6,46,000 కోట్లు గ్యారంటీడ్, నాన్ గ్యారంటీ డెట్ అంతా కలిసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,20,000 కోట్లు ఎంతో, అన్ని కలిపి 5 ఏళ్లలో అన్నీ కలిపి. కానీ ఎట్లా నమ్మబలికారంటే 14 లక్షల కోట్లు ఇప్పటికీ అంటాడండి పయ్యావుల కేశవ్. ఆయన ఆర్థిక మంత్రి, ఆయన నిజంగా బుర్రోండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నా అర్థం కాదు కానీ 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయినారంటారు. అన్ని అప్పులు కలిపి. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అండి, మిమ్మల్నే అడుగుతున్నాను, మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు ప్రభుత్వానికి కానీ అప్పియాలంటే, ఇగో సైడ్లో ఇస్తాను నీకు, బ్లాక్ మనీ ఇస్తాను అప్పిస్తాడా? అవి అకౌంట్లలోనే పడాలి కదండి. అకౌంట్లో పడితే అవన్నీ ఆడిటెడ్ అమౌంట్సే కదండి. ఏ డబ్బు మనం అప్పు తీసుకునేవాడు వాడు గ్యారంటీ బాండు పత్రం లేకుండా క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకో, నీకు సైడ్లో డబ్బులు ఇస్తాను అని క్యాష్ ఇస్తారా? అన్ఆడిటెడ్ మనీ ఏదైనా ఎవరైనా అప్పిస్తారండి? అంటే గవర్నమెంట్కి నేను చెప్పింది. ఎట్లా ఇస్తారు? వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఎవడైనా కానీ ఇప్పుడు మేము అప్పిస్తున్నాము, రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంకొకరు కానీ అప్పిస్తున్నామంటే షూరిటీలో, లేకపోతే గ్యారంటీలో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీలో ఏవో ఉంటాయి. ఆ నార్మ్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసిన తర్వాతనే వాళ్ళు అప్పిస్తారు. ఎట్లా 10 లక్షల కోట్లు ఎవరిస్తారండి అప్పు? ఇంకోటి, నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా బయట దేశాలకు వెళ్ళి అప్పు తీసుకొచ్చే అవకాశం లేదు. అందుకే మన రాజధానికి 15,000 కోట్లు అప్పు కావాలన్నా అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే వరల్డ్ బ్యాంకు ఎవరో ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు తెచ్చుకొని చంద్రబాబు నాయుడే కట్టాలి. కానీ ఫస్ట్లో ఏం బొంకినారు, లేదు అది కేంద్ర ప్రభుత్వమే కడతాదన్నారు. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది మాకేం సంబంధం, మేము ఓన్లీ గ్యారంటీ ఇస్తున్నాం, మీరు కట్టాలి అని. ఇప్పటి వరకు నేను మొన్నటి వరకు చెప్పాను కదండి 1,59,000 కోట్లని. నాకు ఎందుకో మరి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1,37,000 కోట్లు అన్నారు. నేను క్రాస్ వెరిఫై చేసుకుని అంత చేసినప్పుడు మా వాళ్ళు పంపించిన డేటా అన్ని లెక్కలేస్తే 1,59,000 కోట్లు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1,37,000 కోట్లు అన్నారు కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి గారి మాటకే స్టిక్ అయినాం. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, అంటే మే లాస్ట్ వారంలో పెట్టిన ప్రెస్ మీట్ వరకు 1,37,000 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు. స్వయంగా వెంకటకృష్ణ చెప్పింది ఏంది? 1,30,000 కోట్లు. అంటే 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం కూడా కాకముందే చేసింది. ఎందుకంటే దానికి ఇప్పుడు 7,000 కోట్లు యాడ్ చేయాలి. మేము ఏది చెప్పినా అండి, దయచేసి ఆడియన్స్కు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 10 మందితో చెప్పండి. మనం ఏది చెప్పినా ఆధారాలు ఉంటే చెప్తాం, లేకపోతే చెప్పం. మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అభూత కల్పనలు చేయాల్సిన అవసరం లేదు, అప్పుడొకటి ఇప్పుడొకటి మాట్లాడాల్సిన అగత్యం మనకు అసలే లేదు. నేను 5 ఏళ్ల నుంచి వీడియోలు చేస్తున్నా. ఏ రోజు కూడా నేను మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవడము, లేకపోతే ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఆ రోజు ఒక సంఘటన జరిగినప్పుడు అది రైట్ అని ఇప్పుడు అటువంటి సంఘటన జరిగితే అది రాంగ్ అని అనడమో నా జీవితంలో ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూపించేది అక్కడ ఆధారం ఉంటేనే మనం మాట్లాడతాం, లేకపోతే మనం మాట్లాడడం.
ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదండి, 1,59,000 కోట్లని మా లెక్క ప్రకారం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 1,37,000 కోట్లు అన్నారు కాబట్టి దానికే స్టిక్ అవుదాం. ఏం 22,000 కోట్లు తగ్గడం వల్ల నాకేం పోయేదేం లేదు. పోనీ ఇలా చెప్పమని నేను చెప్తా, నేను 1,59,000 కోట్లు అన్నాను కానీ 1,37,000 కోట్లే అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాది తప్పైందిలే, తప్పు ఒప్పుకొని సారీ చంద్రబాబు అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మనమేం దొంగ మాటలు దొంగ అబద్ధాలు చెప్పి ఏం సాధించాలి చెప్పండి. రేపు చంద్రబాబు అప్పు చేస్తున్నాడు అన్నదానికి మీకు ఆధారంగా ఉన్న ఇదిగోండి. ఏ డేట్ ఎక్కడ ఎంత ఉంది? May 30, 2025. The following state governments have offered to sell stock by way of auction for an aggregate amount of 29,400 crores. ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆక్షన్ పెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపు తట్టి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పెంత అంటే 1,000 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు, మొత్తం కలిపితే 7,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపు తట్టి మన రాష్ట్రం కొత్తగా చేస్తున్న అప్పు 7,000 కోట్లు. ఈ మాట నేను చెప్పింది తప్పు అని టీడీపీ వాళ్ళు చెప్పమనండి. ఇంకా నేను రాజకీయాలు మాట్లాడను. ఓపెన్ ఛాలెంజ్ ఇదిగోండి. మేము పత్రాలు చూపించి ఆధారాలు చూపించి మాట్లాడతాం. 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని దొంగ మాటలు మాట్లాడడం. ఇది నిజమా కాదా? తెలుగుదేశం వాళ్ళనే అడుగుతున్నా. ఇప్పటికీ 1,44,000 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 1,37,000 కోట్లకి 7,000 కోట్లు యాడ్ చేస్తే 1,44,000 కోట్లు. ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్లు అప్పు చేస్తే దాంట్లో డైరెక్ట్గా మీ అకౌంట్లలో పడిన డబ్బే 2,75,000 కోట్లు. మళ్ళీ ఏంటి, మనం ప్రభుత్వాన్ని రన్ చేయడానికి, కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి, కొత్తగా పోర్టులు కట్టడానికి, కొత్తగా ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి, రోడ్ల మరమ్మతులకు, వీటన్నిటికీ కాకుండా డైరెక్ట్ ప్రజలకు ఇచ్చిన డబ్బే 2,75,000 కోట్లు. కోవిడ్ అప్పుడు ఒక 40,000 నుంచి 50,000 కోట్లు గవర్నమెంట్కి అదనంగా భారం పడింది. ఎందుకంటే ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. ఎవరు పరిపాలన మంచిగా చేశారు? చంద్రబాబు నాయుడు సూపర్ 6లో ఏమన్నా ఇచ్చినాడా? పెన్షన్ 1,000 రూపాయలు పెంచినాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తుంటే ఈయన 1,000 రూపాయలు పెంచినాడు. 33,000 కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్ పైన భారం పడుతుంది పెన్షన్ల వల్ల. 3 లక్షల పెన్షన్లు తీసేసినాడు, 1,000 పెంచినాడు. సరే, అన్ని పెన్షన్లు ఉంచినాడు అనుకున్నా, గవర్నమెంట్కు అదనంగా భారం పడేది 8,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ ప్రభుత్వం 8,000 కోట్లు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతుంది పెన్షన్ల కోసం. 3 లక్షలు తీసేసినాడు, అది వేరే విషయం. సరే, అది తీసేయలేదు అనుకుందాం ఆర్గ్యుమెంట్సే. అదనంగా 8,000 కోట్లు అంతే కదా. కానీ 1,44,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేసినారే. ఏం చేస్తున్నారు? సిలిండర్లు ఎంతమందికి ఇచ్చినారబ్బా? ఈ సంవత్సరానికి ఒక సిలిండర్ అంటే ఏంది? ఇప్పుడు June 4 వస్తున్నారు కదా, అంటే ఒక సంవత్సరం అయిపోయిందని ఏదో సంబరాలు ఏవో చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారంట. రంగోలీలు, దీపావళి, సంక్రాంతి 2 కలిసి చేయడాలు. ఇంకా మిగతా డబ్బంతా ఏం చేసినారు? ఇప్పుడు ఈ అప్పుకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకి మేము వడ్డీ కడుతున్నామంటే, చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీ కట్టకోకుండా ఊరికే ఉన్నారా? వారు కట్టారు. అప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ వల్ల కుంటుపడింది అభివృద్ధి. అయినా కానీ ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరంలో చేసిన అప్పు చంద్రబాబు నాయుడు పట్టుమని సంవత్సరం పూర్తి కాకముందే చేసినాడు. గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోయింది, జిఎస్డిపి తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. ఏం పెరిగినాయి? నేరాలు, ఘోరాలు, రేపులు, మర్డర్లు, మానభంగాలు, దొమ్మీలు, దోపిడీలు, ఇవన్నీ పెరిగినాయి.